తిరుమల శ్రీవారికి హుండీ కానుకల ద్వారా భారీగా ఆదాయం లభిస్తుందనేది అందరికీ తెలిసిన విషయం. తలనీలాల ద్వారా కూడా వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నట్లు చాలా తక్కువ మందికి తెలుసు. తలనీలాలు సమర్పించడానికి తిరుమలలో ఇప్పటికే అనేక కళ్యాణ కట్టలు ఉన్నాయి. కానీ మరో కొత్త ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. ఆధునిక వసతులతో యాత్రికుల ఆరోగ్యాన్ని భద్రత దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా ఒక కళ్యాణ కట్టను ప్రయోగాత్మకంగా ప్రారంభించడానికి టీటీడీ సన్నాహాలు చేసింది. ఈ పనులను చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె శ్యామలరావు శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో వెల్లడించారు. ఆ మేరకు అధికారులను కూడా ఆదేశించారు. వాస్తవానికి తిరుమలలో ఒకటే కళ్యాణ కట్ట ఉండేది. ఇందులో వందలాది మంది యాత్రికులు తలనీలాలు సమర్పించుకోవడం ద్వారా స్వామివారికి మొక్కు చెల్లించేవారు. మారిన పరిస్థితులు, రవాణా సౌకర్యాలు మెరుగుపడిన స్థితిలో యాత్రికుల సంఖ్య భారీగా పెరిగింది. రోజుకు సగటున 70,000 మంది యాత్రికులు శ్రీవారిని దర్శించుకుంటే అందులో 30 నుంచి 35,000 మంది యాత్రికులు తలనీలాలు సమర్పించడం ద్వారా స్వామివారికి కానుకలు సమర్పిస్తున్నారు. అయితే ఈ తలనీలాలలో కూడా పెద్ద చరిత్రే ఉంది. ఎందుకు అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి యాత్రికుల ద్వారా హుండీకి రోజుకు 3.5 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంటే అందులో సింహభాగం సామాన్య యాత్రికులు సమర్పించేది. అదేవిధంగా తలనీలాల ద్వారా ఏటా 100 నుంచి 150 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తున్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇందులో కూడా ప్రత్యేకతలు ఉన్నాయి. తల వెంట్రుకల్లో మహిళలకు నుంచి సేకరించేవి భారీ ధర ఉంటుంది. అదే పద్ధతిలో తెల్ల వెంట్రుకలకు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. కాస్త ఎరుపు రంగుతో ఉన్న వెంట్రుకలకు మరింత కాస్త ఎక్కువగా ఉంటుంది. తిరుమలలో తలనీలాలు సమర్పించడానికి టీటీడీ ప్రత్యేకంగా కళ్యాణ కట్టను ఏర్పాటు చేసింది. అత్యంత చిన్న కళ్యాణ కట్టగా ఉన్న ఈ ప్రదేశం ఇరుగ్గా ఉండడంతో యాత్రికుల రాక భారీగా పెరగడం వల్ల ఈ కళ్యాణ కట్టలను తిరుమలలోని అన్ని అతిథి గృహాల ప్రాంతాల్లో సబ్ కౌంటర్లు ఏర్పాటు చేసి 11 కౌంటర్లు ఇప్పటి వరకు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మహిళలకు ఇబ్బంది లేకుండా 2005వ సంవత్సరంలో తలనీలాలు సమర్పించే మహిళల సౌకర్యం కోసం మహిళా క్షురకులను కూడా ఏర్పాటు చేసింది. వారికి తిరుమలలో ప్రధాన కళ్యాణ కట్టలో 500 మందికి పైగా క్షురకులు 3 విడతలుగా 24 గంటలు పనిచేస్తుంటారు. రద్దీగా ఉన్న సమయాల్లో అదనంగా మరో 100 మంది క్షురకులను తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసుకుంటున్నది. ఈ కళ్యాణ కట్టల్లో ఉచితంగానే గుండు గీయడానికి ఏర్పాట్లు చేసింది. రోజుకు 70,000 మంది యాత్రికులు తిరుమలను సందర్శిస్తే అందులో 30 నుంచి 40,000 మంది యాత్రికులు తలనీలాలు సమర్పిస్తున్నారు. ఇక్కడ సేకరించిన తలనీలాలను తిరుపతిలోని గోడౌన్కు తరలించి గ్రేడింగ్ చేయడం ద్వారా శుద్ధి చేసి ఆ తర్వాత ఈ టెండర్ల నుంచి అంతర్జాతీయ విపణిలో విక్రయించడానికి టీటీడీ చర్యలు తీసుకుంటోంది. తద్వారా ఏటా 100 నుంచి 150 కోట్లకు పైగానే ఏడాదికి తిరుమల శ్రీవారికి ఆదాయం లభిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. తిరుమలలో కళ్యాణ కట్టలను మరింతగా విస్తృతం చేయడానికి టీటీడీ శ్రద్ధ తీసుకుంటోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఉన్న ప్రధాన కళ్యాణ కట్టతో పాటు అదనంగా 10 కేంద్రాలను నిర్వహిస్తుంటే ప్రత్యేకంగా ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన స్థలంలో ఆధునిక సౌకర్యాలతో మరో కళ్యాణ కట్టను నిర్మించడానికి టీటీడీ చర్యలు తీసుకుంది. వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుమల.